హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బీరకాయ పచ్చికారం ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చికారం వేసి బీరకాయ వండితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే ఇట్లా చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈరోజు ఇట్లా ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం అయితే ఒక పావు కేజీ మళ్ళీ ఒక అరపావు కేజీ అంటే 350 గ్రామ్స్ బీరకాయ ఇలా మొత్తం పొట్టు తీసుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ముందే కడిగేసుకోవాలి. వీటిని కాయల్ని కడిగిన తర్వాత పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటి కోసం అయితే ఒక 8-9 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అట్లనే అల్లము ఒక 2 ఇంచులు, ఒక 5-6 ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి ఇంకా ఒక ఉల్లిపాయ మీడియం సైజు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని అయితే ముందుగా మిక్సీ పట్టేసుకుందాం. కర్రీకి ఎంత ఉప్పు పడుతుందో అది కూడా ఇందులో వేసుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాను. స్టవ్ మీద అయితే బాండి పెట్టేసి ఇందులో తగినంత ఆయిల్, నేనైతే ఒక గరిటెడు ఆయిల్ వేస్తున్నాను. మరీ పెద్ద గరిటె కాకుండా మీడియం సైజుది అంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు, ఇది పెద్ద సైజు ఉల్లిపాయ ఎక్కువే అయినాయి, ఇవి వేసుకొని కొంచెం వేపుకుందాం. ఉల్లిగడ్డ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టేసుకున్న పచ్చికారం వేసుకుందాం. ఈ పచ్చికారంలోనే నేను పసుపు కూడా వేసిన అనమాట, ఒక పావు టీ స్పూన్ వరకు. పచ్చికారం అనేది ఉల్లిపాయల్లో బాగా వేగాలి, ఎందుకంటే మొత్తం పచ్చివే కాబట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే కారం ఘాటు ఎక్కువ ఉండదు అన్నమాట. పచ్చికారం మంచిగా ఫ్రై అయింది కదా, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఆల్రెడీ ఉప్పు కూడా నేను ఇందులోనే వేసిన కాబట్టి ఇంకా ఉప్పు కూడా వేయనవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 2 టమాటోలు మీడియం సైజు కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి కలిపి మంటను సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరగా బీరకాయ దగ్గరికి ఉడికిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే.